ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మూసాపేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మాట్లాడుకుంటే ఎంత పిచ్చితనం అంటే, కొత్తగా పెళ్ళైన అమ్మాయి 4-5 నెలలు అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అమ్మాయి, అతను ఎక్కడో పని చేస్తున్నాడు. టైం ఇవ్వట్లేదంట, నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నాతో కూర్చోవట్లేదు, చేయట్లేదు, హ్యాపీగా ఉండట్లేదు అని చెప్పేసి ఆమె బాధపడిపోయి సూసైడ్ చేసుకుంది. అంటే భార్యలు నిజంగా ఎంత పిచ్చిగా ఉంటున్నారంటే ఇంకా మీరే మాట్లాడాలి. అంటే ఇలా అనుకునే వాళ్ళ గురించి మనం అందరి గురించి వద్దు, ఇట్లా హస్బెండ్ నాకు టైం ఇవ్వట్లేదు, నాతో స్పెండ్ చేయట్లేదు అని వాళ్ళలో వాళ్ళు బాధపడే వాళ్ళ కోసమే ఈ వీడియో. అదే మనం చూసాము. ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయిందో ఆ అమ్మాయి తల్లి మాట్లాడుతుంది. అసలు మాట్లాడంట, దగ్గరికి రాడంట, పలకడంట అని చెప్తుంది ఆవిడ. అంటే నాకు టైం ఇవ్వట్లేదు అని ఇప్పుడు మీరు అన్నారు. తల్లి చెప్పిన దానికి డిఫరెన్స్ ఉంది. అసలు మాట్లాడాడంట అంటే అది ఒక పాయింటే కదా. అది ఎందుకు మాట్లాడకపోవాలి? మాట్లాడంటే 24 గంటలు మాట్లాడరు కదా మేడం. అక్కడ మనకి అది స్పెసిఫిక్ గా అది అమ్మాయి టైం ఇవ్వటం లేదని మనకి తెలుస్తుంది. కానీ తల్లి ఏం చెప్పింది? అసలు మాట్లాడంట. కొంతమంది ఉంటారు తెలుసా, నా లైఫ్ లో నేను ఇలాంటి వాళ్ళని కూడా చూశాను. పెళ్ళాలతో మాట్లాడరు, టైంకి అన్ని జరిగిపోవాలి, అన్ని తీసుకొచ్చి పడేస్తారు ఇంట్లో. ఆమె వండుకుంటూ చేసుకుంటూ పిల్లల్ని సాక్కుంటూ అలా ఉండాలన్నమాట. అంటే మాట్లాడరు. అంటే ఈగోవా? ఒకటి మేలీగో ఖచ్చితంగా ఉంటుంది. రెండోది ఏంటంటే వాళ్ళు పెరిగిన పెంపకం ఏదైనా సరే ప్రతి అబ్బాయి పెంపకానికి తగ్గట్టుగానే ఏమీ నడుచుకోడు. గ్యారెంటీ అది అంత ఇదని కూడా మనం చెప్పలేం. అక్కడ పెరిగిన పెరుగుదల ఒకటైనా ఇక్కడ వేరే రకంగా బిహేవ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే బయట ప్రపంచం చూస్తున్నప్పుడు అలా ఉండకూడదు అని వేరే విధంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ పెరుగుదల అలా ఉన్నా కూడా కొంచెం నేర్పటాలనేవి ఉంటాయి అక్కడ. ఈ పాయింట్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏంటంటే పెళ్ళాంతో ఎక్కువ మాట్లాడకూడదురా, పెళ్ళాంతో పట్టించుకోకూడదురా, పెళ్ళాన్ని లెక్క చేయకూడదురా, పెళ్ళానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదురా అని బాగా నేర్పేవాళ్ళు నేను ఇంతమందిని చూశాను. ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు శపించాలనిపిస్తుంది అనమాట తల్లిదండ్రులు. కొంతమంది అత్తలు అంటా ఉంటారు మేడం, నవ్వుతూ అంటారు. ఏమంటే సరదాగా 10 మందిలో కూర్చున్నప్పుడు భలే లైన్ లో పెట్టుకున్నావే, కొంగురు ముడేసుకున్నావే అని అంటారు. అది మరి కావాలని అంటారా, లోపల నుంచే మాట అనేది అనాలి సరదాగా అని అంటారా తెలియదు. కానీ ఇప్పటికీ అలా అనేవాళ్ళు ఉన్నారు. సరదాగా అనే మాటలు కావవి, సీరియస్ విషయాలనే సరదాగా అన్నట్టు అంటారు. కొంతమంది అయితే పెళ్ళైన దగ్గర నుంచి మా వాడు అసలు నా మాట వినట్లేదు, నా చేయి దాటిపోయాడు, అసలు నా దగ్గర కూర్చోవట్లేదు అని అంటూ ఉంటారు. అంటే నిజమే, కొత్తగా వచ్చిన భార్యతో ఎంజాయ్ చేయాలి కదా. తర్వాత అసలు మాట్లాడకుండా ఎందుకుంటారు? నీ అవసరం వచ్చినప్పుడు నీతో మాట్లాడతారు. అంటే అవసరం వచ్చినప్పుడే మాట్లాడతారా అంటే అవును, ఇక్కడ 4 మనుషులు ఉన్నారు, ఇతంతా అవసరమైనప్పుడు ఇతంతా మాట్లాడతారు, ఇతంతా అవసరమైనప్పుడు ఇతంతా మాట్లాడతారు. అంతేగాని పనిగట్టుకుని కూర్చొని సొల్లు వాగుతూ కూర్చోరు ఎవరు. అది కావాలి వాళ్ళకి. అంటే పెళ్లికి ముందు ఏది కావాలని అమ్మ అని అడుగుతారు, పెళ్ళైన తర్వాత నన్ను పట్టించుకోవట్లేదు అని అంటారు. మళ్ళీ ఏమంటారు, కొత్త కోడలు వచ్చిన తర్వాత నువ్వే చూసుకోవాలమ్మా మా అబ్బాయిని అంటారు. అన్నప్పుడు మరి నన్నేం అడగట్లేదని ఎందుకు అంటారు? నిజంగా నవీన గారు ఇది బాధగానే ఉంటుంది 100% తల్లులకి. కానీ పెళ్లి చేయాలి, ఒక భార్య వస్తుంది, ఆ అమ్మాయి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వస్తుంది. మరి ఆమె కూడా అందరిని వదిలిపెట్టుకుని వస్తుంది కదా, అందరినీ వదిలిపెట్టుకుని వస్తుంది. తర్వాత తనకి కూడా ప్రపంచం ఇక్కడ ఇతనే అవుతాడు. అంతే కదా. ఏది ఫీలింగ్ చెప్పాలన్నా, కోరిక చెప్పాలన్నా, నవ్వాలన్నా, బాధపడాలన్నా, ఎవరన్నా అంటే చెప్పుకోవాలన్నా అన్నిటికీ ఇతనే పెద్ద దేవుడై కూర్చుంటాడు. అలాంటప్పుడు ఈవిడ ఇలా అనుకోకూడదు, పెళ్లి చేసిన దగ్గర నుంచి నాతో మాట్లాడట్లేదు అని అనుకోకూడదు. వచ్చిన కోడలకి మొత్తం ప్రపంచం నీ కొడుకే అయినప్పుడు అది నీకు సంతోషమే కదా, సంతోషపడాల్సిన విషయమే కదా. అలా కనుక వదిలేస్తే అసలు నిజంగా వాళ్ళిద్దరు విడిపోరండి. సాధారణంగా దాదాపుగా ఈ తల్లిదండ్రుల గొడవలతోనే కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి. వీళ్ళు అసలు పట్టించుకోకుండా ఉండాలి. కొంచెం బాగా వాళ్ళ మధ్యన ఏమన్నా ఎక్కువ గొడవలు అయితే అప్పుడు ఏదన్నా మంచి చెడ్డ జాగ్రత్తలు చెప్పాలి, కానీ ప్రతిదానికి మనం వేలు పెట్టకూడదు. కానీ కొంతమంది వైఫ్స్ ఉన్నారు మేడం, ఇప్పుడు ఇలాగే ఈ ఇన్సిడెంట్ లాగానే హస్బెండ్స్ పీక్కుని తినేవాళ్ళు, నాతో మాట్లాడవా, నాతో కూర్చోవా, నాతో స్పెండ్ ఉన్నారు అన్నప్పుడు ఎంత విసుగు వస్తుంది అంటే హస్బెండ్స్ కి. అంటారు కదా, ఇది కూడా చెప్తాను, నేను చుట్టూ తిరగనా, పని మానేనా, ఉద్యోగం మానే, ఇంట్లో కూర్చోనా అనే ఉంటారు. విసిగించే వాళ్ళు కూడా ఉన్నారుగా. జీవితాన్ని ఎలా జీవించాలో తెలియదండి చాలా మందికి. ఇప్పుడు ఈ కేసు కూడా నేను చూసా. ఎప్పుడు చూసా మొగుడు తనతోనే మాట్లాడాలి, తన కళ్ళల్లోకి ఇలా చూస్తూనే ఉండాలి. తన తల్లి వచ్చినా తల్లితో మాట్లాడినివ్వదు, ఆ అబ్బాయిని వెంటనే వచ్చేస్తుంది. మరి ఆ అబ్బాయి సిబ్లింగ్స్ ఉంటారు,
వాళ్ళతో మాట్లాడుతున్నా వచ్చేస్తుంది. అప్పుడు దాకా వదిలిపెడుతుంది. అతను ఎవరితో మాట్లాడుతున్నాడు అనగానే వచ్చేస్తుంది అక్కడికి. మాట్లాడకూడదు, నాతోనే మాట్లాడాలి. వాళ్ళతో ఏంటి వాళ్ళు ఎవరు? తన రక్తం పంచుకు పుట్టిన అక్క చెల్లెల్లో, అన్నదమ్ములో, తల్లిలో, తండ్రో. వాళ్ళతో మాట్లాడుతున్నావు ఏంటంటావేంటి? తప్పు కదా. నువ్వు వదిలిపెట్టుకుని రావటం అనే విషయం వేరు, వీళ్ళెవ్వరితో మాట్లాడకూడదు అంటాం అనేది వేరు. నువ్వు అన్ని వదులుకుని వచ్చినందుకు నీకేం లోటు చేస్తున్నాడు, నీకేం తక్కువ చేస్తున్నాడు, నేను నీకేమన్నా అటెన్షన్ చూపించట్లేదా, అప్పుడు అడగాలి నువ్వు. అవన్నీ బాగున్నప్పుడు 24 గంటలు ఆ అమ్మాయినే అటెన్షన్ చేస్తున్నప్పుడు, అతను కూడా అలా కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు, నువ్వు మళ్ళీ వీళ్ళతో ఒక్క నిమిషం ఎప్పుడన్నా మాట్లాడితే ఎందుకు ఇలా వచ్చేస్తావు, ఎందుకు ఇలా? ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఉంటాయి మేడం. వాళ్ళు మంచోళ్ళు అయితే పర్వాలేదు, అక్కడ వాళ్ళు కూడా సరిగ్గా ఉండరు కొంతమంది. అప్పుడు కూడా ఇక్కడ వైఫ్ భయపడతానే ఉంటది. అమ్మో ఇప్పుడు మా ఆడపడుచుతో మాట్లాడితే ఏం చెప్పి పెడుతుందో. అలా ఉన్నారుగా ఆడపడుచులు, అత్తగారులు కూడా మంచోళ్ళు ఉన్నారు. ఇలా ఎక్కువ చెప్పే వాళ్ళు కూడా, నీ పిల్ల మాట్లారా, నీ పిల్లం ఇట్లా అని చెప్పే వాళ్ళు కూడా. నిజంగా సీతామహాసాధ్యులు లాంటి అమ్మాయిలు ఉన్నప్పుడు అక్కలో ఆడబడుచులు ఎక్కించే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ అమ్మాయి సఫరింగే. అది వేరే టాపిక్ గా మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇలా చూసుకుంటే అసలు భర్త అనేవాడు మాట్లాడకూడదు, అదంతా నాకే అటెన్షన్ చేయాలి. ఒక అమ్మాయి జీవితకాలం పోరాడిందండి, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. ఆవిడతో తప్ప అందరితో గొంతు నొప్పి పుట్టేలాగా, నోరు నొప్పి పుట్టేలాగా సింగిల్ వాయిస్ తో మాట్లాడుతూనే ఉంటాడు. అవతల వాళ్ళు సైలెంట్ గానే కూర్చుంటారు. ఇలా ఇతనే వాగుతూ ఉంటాడు, వాగి 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 వాళ్ళు వెళ్తామండి అనే వరకు వాగుతూనే ఉంటాడు. అంటే వాళ్ళు కూడా మాట్లాడుతుంటే ఇతను కూడా మాట్లాడాడు అనుకునే ఇది కాదు అక్కడ. బయట వాళ్ళు ఎవరితోనైనా సరే అవతల వాళ్ళు మాట్లాడకపోయినా వాగుతూనే ఉంటాడు. భార్యతో మాత్రం మాట్లాడు. ఇంటికి వస్తే సైలెంట్, ప్లాస్టర్ వేసుకుని కూర్చుంటాడు. ఇంకా వాళ్ళతో మాట్లాడుకోవాలంటే ఫోన్లు చేసుకుని బయటే మాట్లాడుకోవడం, ఇంట్లో వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడు. మరి ఈవిడితో మాత్రం మాట్లాడు, ఈవిడితో అన్ని పనులు చేయించుకుంటూ ఉంటాడు. పెళ్ళైన దగ్గర నుంచి చివరి వరకు కూడా అలాగే. మరి పాప ఆవిడ ఎంత బాధపడుతుంది. అలాంటప్పుడు బాధపడినా అర్థం ఉంది. పెళ్ళైన 3 నెలలకే 4 నెలలకే అంత ఇదిగా బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ అబ్బాయి ఇప్పుడు నేను చెప్పిన కేసులో వ్యక్తి లాంటి వాడైతే కనుక దానికి నువ్వేం చేయలేవు. ఎందుకంటే పెరిగిన పెరుగుదల, వాళ్ళు నేర్పించిన పాఠాలు జీర్ణించేసుకుంటారు. ఫస్ట్ తొలి పాఠాలు కదా, అవి ప్రాణం పోయేదాకా పనిచేస్తాయి. మధ్యలో మారాలన్న మారడు వాడు. అలాంటప్పుడు నువ్వు కొంత బాధపడాల్సిందే. అలా అని చెప్పి నువ్వు విడాకులు ఇచ్చేసుకుని వెళ్ళిపోలేవు. వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అందరికీ తెలిసిన విషయం. ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడేమవుతుంది? ఎంత నువ్వు ఉద్యోగం చేసినా నువ్వు ఈ మనిషిని మార్చలేమో అనుకుని వెళ్ళిపోతే అక్కడ వచ్చే నష్టం కూడా నీకే వస్తుంది. అట్లాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? అవాయిడ్ చేయాలి. నీకు ఇంట్లో మాతో మాట్లాడటం నీకు ఇష్టం లేదు కదా, నేను నీకు ఈ వరం ఇచ్చేస్తున్నా, పో నువ్వు మాతో మాట్లాడుకో, నువ్వు నీ ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకో, నీకు ఫ్రెండ్స్ ఉంటారు, నీకంటూ ఒక జాబ్ ఉంటుంది. ఇప్పుడైతే అందరికీ జాబ్లే కదా, నీకంటూ ఒక జాబ్ ఉంటుంది, కిడ్స్ ఉంటే ఉంటారు ఒకళ్ళో ఇద్దరు. ఇది నీ ప్రపంచం. నువ్వు పిల్లలతో అనుబంధాన్ని పెంచుకో. ఈ బాండ్ నీకు ఇన్ ఫ్యూచర్ ఒక వరంగా తయారవుతుంది. పిల్లల్ని ఒక మంచి వ్యక్తిత్వంగా తీర్చిదిద్దు, వాళ్ళే నీకు ప్రపంచం అవుతారు. అప్పుడు అతను ఒంటరివాడు అవుతాడు. ఒక రోజు వచ్చినప్పుడు అతనితో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ భార్య పిల్లలందరూ ఒకటైపోతారు. అంటే ఇతనికేమి చెడు చేయరు, ఇతను చూసుకుంటూ ఉంటారు, కానీ ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు పిల్లలు కూడా మాట్లాడరు. నేను కళ్ళతో చూసిన కేసే ఇది. ఒంటరిగా నువ్వు బయట వాళ్ళతో వాగి వాగి ఎంతసేపు వాగుతావు? బయట వాళ్ళతో ఎన్నెన్ని చెప్పుకుంటావు నువ్వు? ఇంట్లో వ్యక్తులతో కదా మనసి చెప్పుకోగలుగుతారు ఎవరైనా. బయట వాళ్ళతో చెప్పుకుంటే ఇంటి గుట్లన్నీ చెప్పినట్టే కదా. అలా నువ్వు ఎంతకాలం ఎంత చెప్పినా అవతల వాళ్ళు అవాయిడ్ చేసే రోజు వస్తుంది. అమ్మో వీడు దొరికాడంటే మనకి పీకుతాడు పాఠాలు, వాడు గోడంతా చెప్తా ఉంటాడు, ఇంట్లోనేమో పెళ్ళాంతో మాట్లాడు అనే విషయం కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. చివరికి హీనపడేది, దుస్థితిలో పడేది అతనే అవుతాడు. భార్య బిడ్డలు చక్కగా ఒక బాండ్లో ఒక పద్ధతిలో ఉంటూ ఉంటారు. తల్లి కల్చర్ పిల్లలకి ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు తెలుస్తుంది అనమాట అతనికి. అంటే జీవితం అంతా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగలదు, ఆ ఒంటరితనమే మిగులుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఒంటరితనానికి కూడా అలవాటు అయిపోతారు, కానీ లోపల పడే మనోవేదన ఉంటుంది చూసారా, దానికి ఇంక మందు ఉండదు. అది తీసుకుని చావాల్సిందే అంతే. అది అందుకనే భార్య అయినా భర్త అయినా కలిసి మెలిసి అన్ని మాట్లాడుకోవాలి. ఎక్కువసేపు ఏం మాట్లాడుకోవద్దు, కొంచెంసేపు అలా రోజు మొత్తంలో 3-4 సార్లు కొంచెం మాట్లాడుకున్నా సరిపోతుంది. మరీ ఎక్కువగా మాట్లాడితే బోరు కూడా కొడుతుంది. అన్నెసరీగా ఏమీ మాట్లాడుకోకూడదు. బాగానే ఉంటుంది. అలాంటప్పుడు నీ ప్రైవసీ నీకు దొరుకుతుందిగా. నువ్వు బుక్ చదువుకోవాలంటే నీకు టైం దొరుకుతుంది, ఏదైనా కుట్టుకోవాలంటే నీకు టైం దొరుకుతుంది, నీ ఆఫీస్ వర్క్ చూసుకోవాలంటే ప్రశాంతంగా చూసుకోగలుగుతావు, లేదా పిల్లల్ని చూసుకోగలుగుతావు ఆ టైంలో, ఆ సొల్లు వాగుడు వాగే సమయంలో. అందుకని ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ అమ్మాయి అంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
నేను అమ్మాయిలందరికీ, ఏ వయసు స్త్రీలకైనా నేను చెప్పేది ఇదే, భర్త మాట్లాడకపోతే మీరు సంతోషించండి. మీకంటూ ఆలోచించుకునే సమయం దొరుకుతుంది, మీ గురించి ఆలోచించుకునే సమయం దొరుకుతుంది, మీ వాళ్ళతో మాట్లాడుకునే సమయం దొరుకుతుంది, మీకు ఇష్టమైన పని చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది, బోల్డ్ టైం దొరుకుతుంది, పిల్లలతో స్పెండ్ చేయొచ్చు, బాగుంటుంది. ఆ మాట్లాడిన వాళ్ళని పక్కన ఉంచేయండి, వాళ్ళకి అది కావాలన్నప్పుడు వాళ్ళకి ఆ వరం ఇచ్చేయండి. అప్పుడు మీ పట్ల అతను సంతోషంగానే ఉంటాడు, అమ్మాయి నన్ను డిస్టర్బ్ చేయట్లేదు అంటే ఆ యాంగిల్లోనైనా కన్సర్న్ అనేది ఉంటుంది నీ మీద. లేకపోతే ఇక్కడ కూడా నువ్వు చెడే అవుతావు, ఆల్రెడీ అన్ని విషయాల్లో చెడే ఉంది కాబట్టి. నేను అందరికీ చెప్పేది ఏంటంటే మాట్లాడకపోతే వదిలేయండి, మీరు చూసుకోండి అని చెప్తాను. థ్యాంక్ యూ.